లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీలో విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్ని ప్రాంతాల పట్ల వివక్ష సరైన న్యాయం జరగట్లేదంటూ విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం అంటున్న చంద్రబాబు గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 74% మంది అవునని 26% మంది కాదంటున్నారు. ఇక నాగేశ్వరి గారు మీరేమంటారు? ఇక్కడ నిలదీస్తున్నారు, అక్కడ అనుభవం రాకుండా జాగ్రత్త పడినని చంద్రబాబు గారు మంచి సలహా ఇచ్చారు ఆ టీడీపీ శ్రేణులకి. మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారు? వీళ్ళందరూ ఎక్కడైనా నిలదీస్తారు, ప్రజాస్వామ్యం నిలదీయడం ప్రజలు. అయితే ఆ నిలదీయడం అంటే చెప్పులు విసరడం నిలదీయడం కాదు. చెప్పులు ఎవరు విసిరినా ఎక్కడ విసిరినా సమర్థిస్తే మన మీద కూడా ఎప్పుడోసారి చెప్పు పడతామని గుర్తుంచుకోవాలి. దానికి ఎవడో అతీతం కాదు. ఎందుకంటే చెప్పులు విసరడానికి ఇవాళ రేపు చెప్పుల మీద అందరికి ఎవరికి గుత్తాధిపత్యం ఏం లేదు కదా, అందరికీ ఉంటాయి చెప్పులు. అందువల్ల ఎవడన్నా విసరగలుగుతాడు. అందువల్ల దాన్ని మనం ఎప్పుడు సమర్థించకూడదు, సన్మానించకూడదు. ఎవరు చేసినా ఉద్యమ కాలంలో చేసినా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఉద్యమ ఆయుధాలు కాదు. చెప్పులు ఉద్యమ ఆయుధాలు కాదు, చెప్పులు విసిరే వాళ్ళు ఉద్యమకారులు గారు. అందువల్ల ఈ అప్రజాస్వామికమైనటువంటి నిరసన పద్ధతులు ఎప్పుడు ఎక్కడ ఎవరు చేసినా ఎందుకు చేసినా తప్పే. అయితే అదే సమయంలో ప్రశ్నించడం అనేది ఇప్పుడు ఇక్కడైనా అక్కడైనా ప్రభుత్వాల మీద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు రాజకీయ రూపాన్ని సంతరించుకుంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము. ఇప్పుడు వరంగల్లో కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, నా 43% ఫిట్మెంట్ వచ్చినందుకు ఉపాధ్యాయులు ఆనందంగా ఉన్నారు. అదే సమయంలో అరియర్స్ రాదని ప్రశ్నిస్తున్నారు. యూనిఫామ్ సర్వీస్ రూల్స్ సుధాకర్ రెడ్డి గారు బాగా తెలుసు. అప్పుడు వెళ్తే ఏమున్న దీనికి 2 పేజీలు రాసిపడేది అయిపోయాను. 2 దగ్గరికి వస్తా 2 పేజీలు కాదు 2 వాక్యాలు కూడా రాయలేదు. రాశారు కానీ ప్రెసిడెంట్ అక్కడ ఏదైనా కాలే కదా. పోనీ అది కాదు, పండిట్లు ఉన్నారు, పండిట్లది పదవోన్నతి ఉంది, ఇప్పటికి కాలేదు. సుధాకర్ రెడ్డి గారు 2 సార్లు వాళ్ళ ధర్నాలలో నేను సుధాకర్ రెడ్డి గారు కలిసే పోరాడాం. ఇవన్నీ అడగకుండా ఉంటారు కదా ప్రజలు. ఇప్పుడు అడగకుంటున్నారని చెప్పి రేపు టీచర్లంతా టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేస్తారు నేను తీర్మానించలేను. అలాగే రైతులు ఉన్నారు, ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇక పత్తి ధరలు పడిపోయి ధరలు తీవ్రమైన పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ రాష్ట్రం అనే తగాదా కూడా నడుస్తుందిగా. కేంద్రంది మొదటి బాధ్యత, కానీ రాష్ట్రం కూడా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు 1000 రూపాయలు బోనస్ ఇచ్చాయి. నాగేశ్వర్ గారు అదే మొన్న మేము ఫైనాన్స్ మినిస్టర్ రాజేందర్ గారే ఫోన్ చేసిండ్రు, మహారాష్ట్ర ఇయ్యలేదు, కర్ణాటక ఇయ్యలేదు. పోనీ వాళ్ళు ఇవ్వలేదు, మీరు ఇచ్చి అందరికన్నా ముందు పుణ్యం కట్టుకోండి. రెండోది 1000 మర్చిపోండి. మీరు కనీసం మార్కెట్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పోయి కూర్చుంటే ఖచ్చితంగా మెరుగైన ధర వస్తుంది, కొంత వస్తుంది. మరి అదన్నా చేయొచ్చు కదా. వరంగల్లో కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్న ఒక పత్రికలో సర్వే లాగా వచ్చింది. కరెక్ట్ నా అంచనా అయితే వరంగల్లో ఏం జరుగుతుంది ఇవాళ కొన్న రాజకీయ పరిస్థితి, నా అంచనా వరంగల్ పోయొచ్చాను కనుక ఓటింగ్ తగ్గుతుంది. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓటు వేయాలి అనే ఉత్సాహం ప్రజలకు కారణం లేదు కదా, రీజన్ లేని ఎన్నిక. రెండవది ప్రభుత్వాన్ని ఓడించాలి ఇమీడియట్ గా అనే ఒక బలమైన రాజకీయ పవనాలే లేవు. కానీ అదే సమయంలో ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి రాజకీయ రూపాన్ని సంతరించుకునే పరిస్థితి ఇంకా రాలేదు. ఆ స్థాయిలో ప్రతిపక్షాలు కూడా లేవు. అందువల్ల ఎన్నికల్లో గెలవచ్చు, కానీ మెజార్టీ మాత్రం తగ్గుతుంది. రైట్. రేవతి గారు మహబూబ్ నుంచి లైన్ లో ఉన్నారు. రేవతి గారు నమస్కారం, మాట్లాడండి. రేవతి గారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. నేను ఒకటి క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, ఆన్సర్ ఇవ్వండి. ఇంతకుముందు వనజాతిపై ఒకటి ఘటన జరిగింది కదండి, దానికి సొల్యూషన్ ఇంకా వచ్చిందా రాలేదా అదొకటి ఇవ్వండి. ఇందాక ఒక నిమిషం ఆగండి సార్. ఇందాక అహ్మద్ గారు చాలా బాగా చెప్పారు. సో మీకు కూడా మత్తు వచ్చిందండి. కానీ కల్వకుర్తి నుంచి అది రేవతి గారు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఒక తోటి మహిళ, బహుశా ఆమె కూడా ఉద్యోగస్తురాలు అయి ఉండొచ్చు బహుశా, ఎందుకంటే కావచ్చు ఎవరైనా. ఒక మహిళ ఈ సందర్భంలో ఫోన్ చేసి ఇప్పుడు వనజాక్షి విషయంలో జరిగినటువంటి అన్యాయం, నిజంగా వనజాక్షి అనే ఒక ఎంఆర్ఓ ఇసుక రీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుని జరుగుతున్న అన్యాయానికి అడ్డంగా నుంచుంటే ఏం చేశానండి ఆమెని? అదే చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉంటామో, లేకపోతే ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట వనజాక్షి గారు అలా చేసి ఉంటే వనజాక్షి గారికి సన్మానం చేసి, అసలు ఒక ఎంఆర్ఓ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటానికి ఆదాయానికి గండి పడుతుంటే అడ్డం పడిన తీరు చూస్తుంటే గర్వించదగిందిగా ఉంది, ఆమెకి సన్మానం చేయండి, ఆమెకి ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పేవారు. కానీ అది ఆ దెందులూరు శాసనసభ్యుడు అవటం వల్ల ఆమెను నానా చివాట్లు పెట్టి రాజీ చేసి కనీసం కేసు మీద యాక్షన్ కూడా తీసుకొని దౌర్భాగ్యమైన పరిస్థితికి వస్తే చివరికి రెవెన్యూ
సిబ్బంది కూడా దానికి మాట్లాడుకోకుండా తప్పుకుపోయారు అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు కొనసాగుతూ ఉంది. రేవతి లాంటి వారు ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉన్నది, ప్రశ్నించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఏపీలో ప్రశ్నించకపోయినా తెలంగాణ నుంచి ప్రశ్నించమంటారు. ఎక్కడ ప్రశ్నించినా కూడా అది కాదు. నేనేంటంటే ఒక మహిళకు జరుగుతున్న అన్యాయం తెలుగు రాష్ట్రంలో ఇక్కడ తెలుగుదేశం ఉంది, అక్కడ తెలుగుదేశం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ ఉంది, అక్కడ బీజేపీ, ఇక్కడ ల్యాండ్ మైనింగ్ ఉంది, ఇక్కడ ఇసుక దోపిడీ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడైనా రెండు చోట్ల ఉంది. కాకపోతే టీఆర్ఎస్ అక్కడ లేదు. కాబట్టి ఇది ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి వీరిని ప్రశ్నించవచ్చు. ప్రేమ్ కుమార్ గారు అమరావతి నుంచి లైన్ లో ఉన్నారు. ప్రేమ్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. గుంటూరు జిల్లా అమరావతి, అమరావతి రాజధాని. నమస్తే అండి, అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారండి. ఆయన గారు ఏం మాట్లాడుతున్నాడు ఎవరికి అర్థం కావట్లేదండి. మాట్లాడద్దు దయచేసి. మీరు అదే గ్రామంలో పలానా విషయంలో చెప్పాలి. అడగండి రాంబాబు గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగండి, తప్పు ఏదైనా పద్ధతిగా అడగండి దయచేసి. ఏమండి ఫోన్ కాల్ చేస్తేనేమో టీడీపీ కార్యకర్తలు చేశారని అంటున్నారు. అయ్యో మీరు కాదా? మీరు ఎవరు ప్రేమ్ కుమార్ గారు? ఒక మాట, మీరెవరు ప్రేమ్ కుమార్ గారు? ఎక్కడ మీరు? గుంటూరు? మాది గుంటూరు అమరావతి అండి. గుంటూరు అమరావతి. తెలుగుదేశం కార్యకర్త కాదా చెప్పండి. అయితే తప్పేనే, తెలుగుదేశం కార్యకర్తలు ఫోన్లు చేయడానికి మీరు తెలుగుదేశం కార్యకర్త కాదా? ధైర్యంగా చెప్పండి సార్. అమరావతిలో వైఎస్ఆర్ కార్యకర్త లేరు సార్, అందరూ మిమ్మల్ని దూషించేవాళ్ళు లేరు. నువ్వు తెలుగుదేశం కార్యకర్త కాదా? ధైర్యంగా చెప్పు, ధైర్యంగా చెప్పు. తెలుగుదేశం కార్యకర్తనేనండి. మీకు లేరు, మీకు కాల్స్ లేరు. మొత్తం తెలుగుదేశం పచ్చగా ఉంది అమరావతి, అంత పచ్చ జనాలతో ఉంది. నువ్వు తెలుగుదేశం కార్యకర్తని ప్రేమ్ కుమార్ అడుగు, ధైర్యంగా అడుగమ్మా తమ్ముడు. నన్ను మాట్లాడండి ఒకసారి. ధైర్యంగా అడుగు. అంబటి గారు మీరు ఎప్పుడు ప్రశ్నించేవారుగా ఉండగాకండి. అడుగు తమ్ముడు, ఎందుకు చేరి టీడీపీలో చేరండి. మీరు కూడా మరి మంచి పరిపాలన చేస్తారు. అడుగు తమ్ముడు, ప్రశ్న అడుగు తమ్ముడు. ఏమో ఈ రాజకీయాలలో ఎవరు ఎప్పుడు ఎక్కడ చేరుతారు మాకేమైనా ఇసుకరించులు కానీ ఏమన్నా బైనింగ్ కానీ మాట్లాడతాయి. రైట్, ఓకే. ఏదేమైనా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్న చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 75% మంది అవునంటున్నారు, 20% మంది కాదంటున్నారు. SMS పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. దిలీప్ కుమార్ గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.